వాక్యాసక్తి కలిగిన ప్రియులందరికీ ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో 2 విషయాలు మనకు స్పష్టంగా కనబడుతున్నవి. ఒకటి, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. మన సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో ప్రపంచ మానవులందరూ కూడా తన సొంత కుమారులుగా కుమార్తెలుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఎవడునూ నశింపవలని ఇష్టపడక ప్రేమిస్తున్నాడు మనల్ని. అంటే ఎవరు కూడా నరకం వెళ్ళకూడదు అనేది ఈ పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. రెండవది ఏంటంటే, మనందరి ఎడల ఒక కోరిక ఉన్నది ఆయనకు. ఏమిటి ఆ కోరిక అంటే, ప్రతి మానవుడు మారు మనసు పొందాలని దేవుడు తన యొక్క ఉద్దేశమును ఇక్కడ బయలుపరుస్తున్నాడు, తన కోరికను వెల్లడి చేస్తున్నాడు. మూడవది, మనందరిలో దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఓపికతోటి త్వరగా ప్రపంచ మానవులందరూ మార్పు చెందాలి, లేక మారు మనసు పొందాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెంతకాలము నీ యొక్క నిర్లక్ష్యాన్ని నీవు కొనసాగిస్తావు? కాబట్టి నిర్లక్ష్యము చాలా పెద్ద ప్రమాదాన్ని మనకు తీసుకొస్తుందని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేడే నీవు మారు మనసు పొంది నీ హృదయాన్ని, జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా నేను బ్రతిమాలుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.